హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో స్నాక్ రెసిపీతో వచ్చేసాను. అదేంటంటే చూసేయండి, బ్రెడ్ పకోడీ చేశాను. సూపర్ టేస్టీగా ఉంది. నేను చెప్పడం కాదు, వీడియోలో చూసి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి. చాలా చాలా బాగుంది. ఇలా మీరు ఎప్పుడైనా చేసుంటే అది కూడా చెప్పండి కామెంట్స్లో. నచ్చితే మాత్రం లైక్ చేయండి, యూస్ఫుల్గా ఉంటే షేర్ చేయండి. ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా, షేర్ చేస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తెలుస్తుంది కదా రెసిపీ ఇలా కూడా చేయొచ్చు అని. తెలియని వాళ్ళు మాత్రమే, తెలిసిన వాళ్ళ కోసం కాదు. ఇంకా బ్రెడ్తో పాటు ఈ పచ్చిమిర్చి ముక్క పెట్టుకొని తింటే ఇంకా యమ్మీగా ఉంటుంది. చాలా బాగుంది. నేను పప్పులోకి సైడ్ డిష్ చేసుకున్నాను అనమాట. మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. ట్రై చేసి చెప్పండి, ఓకేనా. ఇదిగోండి ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేయండి. రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు, 4 బ్రెడ్ పీసెస్, 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. వాటిని ఇలా నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి. బ్రెడ్ పీసెస్, ఉల్లిపాయలు పొడవుగా స్లైసెస్ లాగా, పచ్చిమిర్చి, ఈ బ్రెడ్ పీసెస్ కూడా పొడవుగానే కట్ చేసుకున్నాను. చిన్న పీసెస్ అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ముందుగా ఒక బౌల్ తీసేసుకొని ఆ బౌల్లోకి ఉల్లిపాయలను వేసుకుంటున్నాను. ముందుగా ఉల్లిపాయలని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని వేసుకుంటున్నాను. ఎందుకంటే అవి పొడవుగా ఉన్నాయి. మొత్తం విడివిడిగా అవ్వడం కోసం పకోడీలో ఇలా మనం స్లైసెస్ని సపరేట్ చేసుకుంటే నేను చూపిస్తాను చూడండి. ఇలా మనం అన్నీ విడిపోయేలాగా మిక్స్ చేసుకుంటే చేత్తో చక్కగా ఓపెన్ అయిపోతాయి, అన్నీ విడివిడిగా వస్తాయి అన్నమాట. అప్పుడు పకోడీ అనేది చాలా బాగుంటుంది. ఇలా చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ ప్లస్ పచ్చిమిర్చి స్లైసెస్ కూడా వేసేసుకొని వాటిని కూడా చక్కగా మిక్స్ చేసేసుకొని సాల్ట్ మాత్రం ఒక 1 స్పూన్ దాకా వేసుకున్నాను. కరెక్ట్గా సరిపోతుంది. నేను పచ్చిమిర్చి ఎందుకు 4 వేసానంటే బ్రెడ్ కాస్త స్వీట్గా ఉంటుంది కదా, తీయగా, అందుకోసం పచ్చిమిర్చి కాస్త ఎక్కువగా తీసుకున్నాను. స్పైసీగా తీయగా కలిపి తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మీకు శనగపిండి చూసుకొని వేసుకోండి. మీ ఇంట్లో వాళ్ళు అంటే మన బ్రెడ్ స్లైసెస్ని బట్టి చూసుకొని వేసుకోండి. నార్మల్గా కోటింగ్ కోసం మాత్రమే వేసుకుంటున్నాను. మరీ ఎక్కువగా వేసేయకండి, మనకి ఫ్లేవర్ తెలియకుండా ఉంటుంది, ఓకేనా. ఇలా కోట్ చేసేసుకొని శనగపిండి మీకు నాకు తెలిసి ఒక 50 గ్రామ్స్ సరిపోతుంది, ఎక్కువగా అవసరం లేదు, ఓకేనా. ఇవంతా కలిసేలా ఇంకా నేనేం వేయలేదు. మీకు కావాలంటే కరివేపాకు కానీ జీలకర్ర కానీ అవి వేసుకొని ట్రై చేయండి. నేనేం వేయలేదు. కొద్దిగా వాటర్ వేసుకొని, మరీ ఎక్కువ వాటర్ వేసేయకండి. ఇలా తడి పొడిగా కలిపేసుకొని ఆయిల్ హీట్కి పెట్టేసుకొని హైలోనే పెట్టుకోండి. మీడియం అవసరం లేదు. అంటే దగ్గరే ఉంటే హైలో పెట్టేసుకోండి, లేకపోతే మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి మీకు నచ్చిన విధంగా. మనం దగ్గరే ఉంటాం కాబట్టి వెంటనే అది కుక్ అయిన వెంటనే టర్న్ చేసుకుంటూ చక్కగా ఫ్రై చేసేసుకుంటాం కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. వెంటనే కదిపేయకండి ఎప్పుడైనా సరే. డీప్ ఫ్రై ఐటమ్స్ ఒక 2 to 3 మినిట్స్ లీవ్ చేసి, అంటే వదిలేసి తర్వాత మిక్స్ చేసుకొని 2 వైపులా టర్న్ చేసుకుంటూ చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీకు నచ్చిన, మనకి నచ్చిన కలర్ కనిపిస్తుంది కదా, పకోడీ కలరు ఇలా వస్తే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని వేడిగా సర్వ్ చేయండి. సూపర్గా ఉంటుంది. పప్పు కానీ చారు కానీ ఇలా స్నాక్ లాగా ఈవినింగ్ టైం తినడానికి కూడా చాలా చాలా బాగుంటుంది. టొమాటో కెచప్తో ఇవ్వండి, పిల్లలు ఇష్టంగా తింటారు. నేను పప్పులోకి సైడ్ చేసుకున్నాను కాబట్టి ఇలానే ఎంజాయ్ చేశాను. ఆరోగ్యంగా తినండి, సంతోషంగా ఉండండి.